మన సింధులోయ నాగరికత సుమారు క్రీస్తు పూర్వం 1550 నాటికి పతనమైపోయింది. ఆ తర్వాత ఒక గ్యాపొచ్చి క్రీస్తు పూర్వం 1500 ప్రాంతంలో ఈ వైదిక నాగరికత వెలుగులోకొచ్చింది. అంటే మధ్యలో ఒక 250 ఏళ్ల గ్యాపుందన్నమాట. దీనిని డార్క్ ఏజ్ అని కూడా కొందరంటారు. కాని ఈ వైదిక సంస్కృతి మన భారతీయ జీవన విధానానికి పునాది వేసింది. అయితే ఈ టాపిక్ ప్రింటబుల్ కలర్ఫుల్ పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే, ముందుగా అసలు ఈ వైదిక నాగరికత ఎప్పుడు మొదలైంది అనేది తెలుసుకోవాలి. మనకు తెలుసు, సింధు నాగరికత పతనమైపోయింది. ఆ సింధు నాగరికత అంతమైన తరువాత మన భారతదేశంలో ఒక కొత్త సంస్కృతి వెలుగులోకొచ్చింది. ఈ సంస్కృతి గురించి మనకెలా తెలుస్తోంది అంటే వేదాల ద్వారా తెలుస్తోంది. ఎస్, వేదాలే దీనికి ప్రధాన ఆధారం. అందుకే ఈ కాలాన్ని మనం వైదిక కాలం లేదా వైదిక నాగరికత అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. వేదాలను శృతులు అని కూడా అంటారు. శృతి అంటే వినడమని అర్థం. అంటే అప్పట్లో రాతాకోతలు లేవు కాబట్టి గురువు చెప్తుంటే శిష్యులు విని నేర్చుకునేవారు. అందుకే వీటిని ఓరల్ ట్రెడిషన్ లేదా మౌఖిక సాంప్రదాయం అంటారు. వేదాలను రాసింది ఎవరు అంటే వాటిని అపౌరుషేయాలు అంటారు. అంటే అవి ఏ మనిషి రాయలేదు, దేవుడే ఇచ్చాడు అని అర్థం. సరే, అసలీ సంస్కృతిని ఎవరు మొదలుపెట్టారు? ఎవరు దీనికి కారకులు అంటే ఆర్య ప్రజలు. అందుకే దీనిని అప్పుడప్పుడు ఆర్యనాగరికత అని కూడా అంటారు. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండోయ్. ఆర్య అంటే అర్థమేంటి అని ఎగ్జామ్లో అడగచ్చు. ఆర్య అంటే శ్రేష్ఠ అని, కులీన అని, అంటే చాలా గొప్ప వంశానికి చెందినవాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే స్వతంత్రుడు అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇప్పుడొచ్చేసి ఆర్య అనే పదము ఒక జాతిని సూచించదు, అది ఒక భాషా సమూహాన్ని సూచిస్తుంది. ఇది చాలాసార్లు యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగారు. ఆర్య అంటే రేస్ కాదు, అది ఒక లింగ్విస్టిక్ గ్రూప్ మాత్రమే. ఒక్క నిమిషం, ఇక్కడొక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది చాలామందికి. ఆర్య అనేది ఒక జాతి పేరనుకుంటారు, కానీ అది కాదు. చాలామంది విద్వాంసుల ప్రకారం ఆర్య అనేది ఒక భాషావర్గ సమూహం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరియు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, అరి అనే పదం నుండి ఈ ఆర్య అనే పదం పుట్టింది. దీని అర్థం సర్వోత్తమమైన అని. ఇప్పుడు టైం పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. వింటర్నిట్ అనే చరిత్రకారుడు ఈ వైదిక కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే మొత్తం వైదిక కాలం వచ్చేసి క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుపూర్వం 600 వరకు ఉంటుంది. దీన్ని మళ్లీ 2గా విడదీశారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. క్రీస్తు పూర్వం అంటే నంబర్స్ వెనక్కి తగ్గుతూ వస్తాయి. 1500 నుండి 1000 వరకు ఉన్న కాలాన్ని మనం తొలి వైదిక కాలం అంటున్నాం. మొదటిది ఋగ్వేద కాలం. దీనినే తొలి వైదిక కాలం అని కూడా అంటారు. ఇది క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు ఉంటుంది. రెండవది మలివైదిక కాలం. ఇది క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు ఉంటుంది. ఇప్పుడొచ్చేసి ఋగ్వేద కాలం ముగియడానికి కారణం ఏంటి అంటే ఇనుము కనుగొనబడటం. క్రీస్తుపూర్వం 1000 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని అత్రంజీఖేరా అనే దగ్గర మొదటిసారి ఇనుము ఆనవాళ్లు దొరికాయి. ఇది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈరోజు మన క్లాస్లో మనం ఋగ్వేద కాలం గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. చూడండి, ఋగ్వేద కాలం అనేది ఒక గ్రామీణ నాగరికత. సింధు నాగరికతేమో పట్టణ నాగరికత. కానీ ఈ ఋగ్వేద కాలం మాత్రం పక్కా విలేజ్ కల్చర్ అన్నమాట. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. పశువులను పెంచడం వీరికి చాలా ఇష్టం. మరి వ్యవసాయం లేదా అంటే ఉంది, కానీ అది సెకండరీ అన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పశుపోషణకే. అంటే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
వీరు సంచారజీవులు. పశువులకు గడ్డి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయేవారు. అందుకే వీళ్లకి పెద్ద పెద్ద నగరాల్లేవు. ఆవులే వీళ్ల ఆస్తి. ఆవుల కోసం వీళ్లు చేసే యుద్ధాలను గవిష్టి అనేవారు. గవిష్టి అంటే సర్చ్ ఫర్ కౌస్, అంటే ఆవుల కోసం అన్వేషణ అనర్థం. సరే, ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ఆర్యులు అసలు ఎక్కడ నుండి వచ్చారు? దీనిమీద బోలెడన్ని గొడవలున్నాయి చరిత్రకారుల మధ్య. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. ఇక్కడ నేను కొన్ని పేర్లు చెప్తాను, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మ్యాచింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. చూడండి, మన లోకమాన్య తిలక్ గారేమన్నారంటే ఆర్యులు ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్ నుండి వచ్చారని చెప్పారు. అది ఆయన అభిప్రాయం. ఈయన రాసిన పుస్తకం పేరు ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్. తిలక్ గారు వేదాల్లో ఉన్న కొన్ని ఖగోళశాస్త్ర విషయాలను బట్టి ఈ నిర్ణయానికి వచ్చారు. మరి మహర్షి దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే ఆయన టిబేటియన్ రీజియన్ అంటే తిబెట్ నుండి వచ్చారని చెప్పారు. ఈయన రాసిన బుక్ పేరు సత్యార్థ ప్రకాష్. ఇది చాలా ఫేమస్ బుక్ అండి. పండిత్ గంగానాథ్ ఝా ఏమన్నారంటే వీరు మహర్షి దేశం నుండి వచ్చారని చెప్పారు. అంటే గంగా యమునా నదుల మధ్య ప్రాంతమనమాట. గార్డెన్ చైల్డ్ ఇంకా నెహ్రికా అనేవాళ్లు వీరు జర్మనీకి చెందినవారని చెప్పారు. జర్మన్ చరిత్రకారుడు పెన్కా కూడా జర్మనీ అని సపోర్ట్ చేశారు. కాని అన్నిటికంటే ముఖ్యమైనది, అందరూ ఒప్పుకునేదొకటుంది. అదే మ్యాక్స్ ముల్లర్ చెప్పిన థియరీ. ఆయనేమన్నారంటే ఆర్యులు మధ్య ఆసియా అంటే సెంట్రల్ ఏషియా నుండి వచ్చారని చెప్పారు. ఇదే సర్వమాన్యమైన వాస్తవం. గుర్తుంటుంది గదా? సెంట్రల్ ఏషియా, మ్యాక్స్ ముల్లర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర తీరం నుండి ఆర్యులు 2 గ్రూపులుగా విడిపోయి ఒక గ్రూపు యూరప్కి, ఇంకో గ్రూపు ఇరాన్ మీదుగా ఇండియాకి వచ్చారని మ్యాక్స్ ముల్లర్ వివరించారు. దీనికి ఆధారమేంటి అంటే బొగాజ్ కోయి శాసనం. క్రీస్తుపూర్వం 1400 నాటి ఈ టర్కీ శాసనంలో మన వేదదేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర, నాసత్యుల పేర్లున్నాయి. ఇది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండి. సరే, ఇండియాలోకి వచ్చిన తర్వాత వీరు ఎక్కడ సెటిల్ అయ్యారు అంటే ఋగ్వేదం ప్రకారం వీరు మొదట సప్తసైంధవ ప్రదేశంలో నివసించారు. అంటే 7 నదులు ప్రవహించే ప్రాంతమనమాట. ఇది హిమాలయాల నుండి వింధ్యాచల్ వరకు, గంగానది నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉంది. వీరి మెయిన్ సెంటర్ పంజాబ్. ఇప్పుడొచ్చేసి ఈ 7 నదులు ఏవి అనేది చాలా ముఖ్యం. సింధు, వితస్తా, అసిక్ని, పరుష్ని, విపాస, శతుద్రి మరియు సరస్వతి. ఇవే సప్తసింధు నదులు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయండి. ఋగ్వేదంలో హిమాలయాల గురించి ప్రస్తావన ఉంది. హిమాలయాల్లోని ఒక శిఖరాన్ని ముజవంత్ అని పిలిచేవారు. ఇక్కడే సోమా అనే మొక్క దొరికేది. ఈ మొక్క నుండి తీసిన రసాన్ని యజ్ఞాల్లో తాగేవారు. సోమరసమంటే ఆల్కహాల్ కాదు, అదొక రకమైన మూలికా పానీయం. అలాగే సరస్వతీ నదిని చాలా పవిత్రంగా చూసేవారు. గగ్గర్ మరియు దృషద్వతీ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మావర్త అని పిలిచేవారు. అప్పట్లో సరస్వతీ నది ఎండిపోలేదు, అది పంజాబ్, రాజస్థాన్ మీదుగా ప్రవహించేది. చూడండి, ఋగ్వేదంలో మొత్తం 42 నదుల గురించి చెప్పారు. అబ్బో, చాలా ఎక్కువే గదా! అయితే అన్నిటికంటే ఎక్కువగా ఏ నది గురించి చెప్పారు అంటే అది సరస్వతీ నది. కాని అత్యధికంగా స్తుతించిన నది ఏది అంటే అది సింధునది. అందుకే సింధునదిని చాలా పవిత్రంగా భావించేవారు. సరస్వతీ నదిని ఏమనేవారో తెలుసా? నదీతమా, అంటే నదులన్నిటిలో ఉత్తమమైనది అనర్థం. ఇక్కడే ఒక చిన్న ట్రిక్. నదుల పాత పేర్లు మరియు కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పరుష్ణి అంటే రావి నది, వితస్తా అంటే జీలం, అసిక్ని అంటే చీనాబ్, శతుద్రి అంటే సట్లెజ్, విపాస అంటే బియాస్. ఇవి ఖచ్చితంగా మ్యాచింగ్లో వస్తాయి. ఇంకొక విషయం, ఋగ్వేదంలో గంగానది గురించి కేవలం ఒక్కసారి చెప్పారు. జమునానది గురించి 3 సార్లు చెప్పారు. అంటే అప్పటికింకా ఆర్యులు గంగాలోయలోకి పూర్తిగా వెళ్లలేదనమాట. వాళ్ళు ఎక్కువగా పంజాబ్ ప్రాంతంలోనే ఉండేవారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించే 4 నదుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. కుభా అంటే కాబూల్, సువాస్తు అంటే స్వాత్, క్రుము అంటే కుర్రం, గోమతి అంటే గోమల్. ఇక్కడొక బిట్టుంది. ఋగ్వేదంలో చివరిగా ప్రస్తావించిన నది ఏది అంటే అది గోమల్ నది. ఇది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. రీసెంట్గా డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సరస్వతీ నది ఎక్కడ ప్రవహించిందో కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దీనిని ప్రాచీన భారతదేశపు జీవనాడి అని పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ లైఫ్ అంటే రాజకీయ జీవితం ఎలా ఉండేడో చూద్దాం. మనకిప్పుడు స్టేట్, డిస్ట్రిక్ట్, మండలం ఎలా ఉన్నాయో అప్పుడు కూడా ఒక సిస్టమ్ ఉండేది. అన్నిటికంటే చిన్న యూనిట్ ఏది అంటే కుటుంబం. దీనిని కుల అని కూడా అనేవారు. ఈ కుటుంబ పెద్దని ఏమని పిలిచేవారు అంటే కులప. కొన్ని కుటుంబాలు కలిస్తే అదొక గ్రామమవుతుంది. గ్రామ పెద్దని గ్రామణి అనేవారు. కొన్ని గ్రామాలు కలిస్తే అదొక విష్ అవుతుంది. దీని హెడ్ని విషపతి అనేవారు. కొన్ని విష్లు కలిస్తే అది జన అవుతుంది. ఈ జనకి లీడరెవరంటే జనపతి లేదా రాజు. ఓకే, ఇక్కడొక విషయం గమనించాలి. రాజుని రాజనని పిలిచేవారు. రాజు పదవి వంశపారంపర్యంగా వచ్చేది కాని రాజుని మార్చే అధికారం ప్రజలకి ఉండేది. అంటే అక్కడ ఒక రకమైన డెమోక్రసీ ఉండేదన్నమాట. చూడండి, ఋగ్వేదంలో జన అనే పదం 275 సార్లు వచ్చింది. కాని జనపదం అనే పదం ఒక్కసారి కూడా రాలేదు. అంటే అప్పటికి ఇంకా పెద్ద పెద్ద రాజ్యాలు ఏర్పడలేదన్నమాట. రాజు పదవి వంశపారంపర్యంగా వచ్చేది. కాని ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజు అంటే భూమికి యజమాని కాదు, ఆయన కేవలం యుద్ధానికి నాయకుడు మాత్రమే. అందుకే ఆయనను గోపాజనస్య అంటే తెగల సంరక్షకుడు అని, పురభేత అంటే కోటలను జయించేవాడు అని పిలిచేవారు. రాజుకి సహాయం చేయడానికి సలహాదారులు ఉండేవారు. వీరిని రత్నినులు అని పిలిచేవారు. పురోహితుడు అందరికంటే ముఖ్యమైనవాడు. అప్పట్లో వశిష్ఠ మరియు విశ్వామిత్ర మహర్షులు రాజులకి మెయిన్ గైడ్స్గా ఉండేవారు. సరే, ఇప్పుడు ఈ కాలంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంస్థల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎగ్జామ్లో 100% వస్తాయి. ఇక్కడ వినండి. ముందుగా విదత్. ఇది ఋగ్వేద కాలంలో అత్యంత ప్రాచీనమైన సంస్థ. దీని గురించి 122 సార్లు చెప్పారు. ఇందులో మహిళలు కూడా ఉండేవారు. ఇది ఒక రకమైన పీపుల్స్ అసెంబ్లీ. తరువాత సభ. దీని గురించి 8 సార్లు. ఇది ఎల్డర్స్ సభ అంటే పెద్దల సభ. సమితి. దీని ప్రస్తావన 9 సార్లు ఉంది. ఇది సామాన్య ప్రజల సభ. సభ మరియు సమితిలను ప్రజాపతి యొక్క 2 కుమార్తెలు అని ఋగ్వేదం వర్ణించింది. చూశారా ఎంత గొప్పగా చెప్పారో? సభను రిష్ట అని కూడా అనేవారు. అంటే దాని నిర్ణయాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు అని అర్థం. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. సభలో చర్చించే మహిళను సభావతి అని పిలిచేవారు. అంటే ఋగ్వేదకాలంలో రాజకీయాల్లో మహిళలకి ఎంత ప్రాముఖ్యత ఉందో దీనిబట్టి తెలుస్తుంది. ఇక ఈ కాలంలో జరిగిన ఒకే ఒక్క ఫేమస్ యుద్ధం ఏది అంటే దసరాజ్ఞ యుద్ధం. దీనిని 10 కింగ్స్ బ్యాటిల్ అని కూడా అనొచ్చు. ఇది భరతవంశానికి చెందిన రాజు సుధాస్కి మరియు 10 మంది రాజుల కూటమికి మధ్య జరిగింది. ఈ యుద్ధం ఎక్కడ జరిగింది అంటే పరుష్ణీ నది ఒడ్డున. ఇప్పుడు ఈ నదిని మనం రావీ నది అని పిలుస్తున్నాం. రైట్. అసలు యుద్ధం ఎందుకు జరిగింది అంటే రాజు సుధాస్ తన పురోహితుడైన విశ్వామిత్రుడిని తీసేసి వశిష్ఠుణ్ణి పెట్టుకున్నాడు. దానితో కోపం వచ్చిన విశ్వామిత్రుడు ఆ 10 తెగల రాజులను కలిపి సుధాస్ మీదే యుద్ధానికి పంపాడు. సరే, సుధాస్కి మద్దతుగా వశిష్ఠ మహర్షి ఉంటే ఆ 10 మంది రాజులకి విశ్వామిత్రుడు నాయకత్వం వహించారు. ఫైనల్గా ఎవరు గెలిచారు అంటే మన సుధాస్ గారే గెలిచారు. ఈ యుద్ధం తర్వాతే భరత తెగ సూపర్ పవర్గా మారింది. మన దేశానికి భారత్ అనే పేరు రావడానికి ఈ భరత తెగే కారణమని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. సరే, ఇప్పుడు సామాజిక జీవితం గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఋగ్వేద కాలం నాటి సమాజం ఎలా ఉండేది అంటే అది ముఖ్యంగా 3 వర్గాలుగా విభజించబడి ఉండేది. 1 యోధులు అంటే యుద్ధం చేసేవాళ్లు, 2 పురోహితులు అంటే పూజలు చేసేవాళ్లు, ఇక 3వది సామాన్య జనం అంటే కామన్ పీపుల్ అన్నమాట. ఇక్కడొక విషయం గమనించాలి. ఈ విభజన అనేది పుట్టుకతో వచ్చేది కాదు, వాళ్లు చేసే పనిని బట్టి అంటే కర్మని బట్టి ఉండేది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఇప్పుడొచ్చేసి అప్పట్లో కుల వ్యవస్థ లేదు. ఒకే ఇంట్లో తండ్రి పూజారిగా ఉండవచ్చు, కొడుకు సైనికుడిగా ఉండవచ్చు. పనిని బట్టి వర్ణం నిర్ణయించబడేదు.
వర్ణ అంటే రంగు అని కూడా అర్థం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వర్ణ అనే పదం మనకు మొదటిసారి ఋగ్వేదంలోనే కనిపిస్తుంది. మరి ఈ 4 వర్ణాల గురించి ఎక్కడ చెప్పారు అంటే, ఋగ్వేదంలోని 10వ మండలంలో పురుష సూక్తం అనే భాగముంటుంది. అందులో ఈ 4 వర్ణాల గురించి క్లియర్గా వివరించారు. ఇక్కడ పురుష సూక్తం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేవి విరాట్ పురుషుని శరీరం నుండి పుట్టాయని చెప్పారు. ఇది చాలా లేటుగా యాడ్ చేసిన మండలంలో ఉంది కాబట్టి తొలి వైదిక కాలం చివరి నాటికి ఈ విభజన కఠినంగా మారింది. ఇక్కడొక చిన్న లాజిక్ ఉందండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్గాల వారిని ద్విజ అని పిలిచేవారు. ద్విజ అంటే ఏంటి అంటే 2 సార్లు జన్మించినవారు అని అర్థం. ఒకటి తల్లి గర్భం నుండి పుట్టడం, రెండవది ఉపనయన సంస్కారం ద్వారా జ్ఞానంతో పుట్టడం అన్నమాట. అందుకే వీళ్ళని ద్విజులు అనేవారు. క్షత్రియులను రాజన్య అని కూడా పిలిచేవారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, శూద్రులకి ఉపనయనం ఉండేది కాదు. అందుకే వాళ్లని ద్విజులు అనేవారు కాదు. ఇక కుటుంబం విషయానికొస్తే అప్పట్లో పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. అంటే తండ్రి లేదా ఇంట్లోని పెద్ద పురుషుడే సుప్రీమనమాట. తండ్రిని గృహపతి అని పిలిచేవారు. కాని స్త్రీలకు చాలా గౌరవం ఉండేది. నిజంగానే అప్పట్లో బాల్య వివాహాల్లేవు, సతీ సహగమనం లేదు, అంతెందుకు పర్దా పద్ధతి కూడా లేదు. ఎంత మంచి విషయం కదా. అమ్మాయిలకు చదువుకునే అవకాశముండేది. పెళ్లి వయస్సు చేసి సుమారు 16 నుండి 17 ఏళ్లుండేవి. అంటే ఇక్కడొక విషయం గమనించండి. స్త్రీలు తమ భర్తలను తామే ఎంచుకునేవారు. దీనినే స్వయంవరం అనేవారు. మహిళలకి ఆస్తి హక్కులు లేకపోయినా సామాజికంగా వాళ్లు పురుషులతో సమానంగా ఉండేవారు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పేర్లున్నాయి, పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది, వినండి. 16 ఏళ్ల వరకు చదువుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకునే అమ్మాయిని సోదవధు అనేవారు. మరి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా కేవలం చదువుకే అంకితమైన వాళ్ళని ఏమనేవారు? బ్రహ్మవాదిని అని పిలిచేవారు. అలాగే చదువు కోసం పెళ్లిని ఆలస్యం చేసే అమ్మాయిలను అజు అనేవారు. ఆ కాలంలో గొప్ప విదుషీమణులు అంటే బాగా చదువుకున్న స్త్రీలుండేవారు. ఉదాహరణకి లోపాముద్ర, ఘోష, అపాల, విశ్వ వీళ్ల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఒక మెమరీ ట్రిక్ ఉందండి. లోపాముద్ర వచ్చేసి అగస్త్య మహర్షి భార్య. ఈమె ఋగ్వేదంలో కొన్ని శ్లోకాలు కూడా రాశారు. సరే, ఇంకో విషయం. అప్పట్లో నియోగప్రథ మరియు విధవా వివాహాలు అమల్లో ఉండేవి. అంటే సమాజం చాలా ప్రోగ్రెసివ్గా ఉండేదన్నమాట. నియోగప్రథ అంటే ఒకవేళ భర్త చనిపోతే ఆమె తన మరిదిని వివాహం చేసుకునే అవకాశం ఉండటం. సంతానం కోసం ఇలా చేసేవారు. రీసెంట్గా డిజిటల్ రీసెర్చ్ ద్వారా మన చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే, వైదిక కాలంలో జెండర్ ఈక్వాలిటీ ప్రపంచంలోని ఇతర నాగరికతల కంటే చాలా ఎక్కువగా ఉండేది. మరి వాళ్లు ఏం తినేవాళ్లు, ఏం వేసుకునేవాళ్లు అనే విషయానికొస్తే, ఋగ్వేద కాలంలో ప్రజలు ముఖ్యంగా 3 రకాల దుస్తులు ధరించేవారు. 1 నీవి, ఇది లోపల వేసుకునే వస్త్రం. 2 అధివాస, ఇది పైన కప్పుకునే వస్త్రం. 3 వాస, ఇది ప్రధానమైన వస్త్రం. వీరు పత్తి మరియు ఉన్ని దుస్తులను ఎక్కువగా వాడేవారు. తలకి తలపాలు కూడా చుట్టుకునేవారు. దానిని ఉష్ణీషా అనేవారు. ఇక తిండి విషయానికొస్తే వాళ్లు పాలు, పెరుగుతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినేవారు. క్షీరాన్ని అంటే పాలతో చేసిన వంటకాన్ని శిరోదన లేదా పాకోదన అనేవారు. బార్లీపిండిని అంటే యవలతో చేసిన సత్తుపిండిని క్రమా అనేవారు. రైట్, ఇక్కడొక పాయింట్ ఏంటంటే, ఆర్యులు మాంసాహారం కూడా తినేవారు. ముఖ్యంగా మేక, గొర్రె మాంసం. కానీ ఆవు మాంసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యంగా ఆవును చాలా పవిత్రంగా చూసేవారు. ఆవును అఘన్య అని పిలిచేవారు. అఘన్య అంటే ఏంటి అంటే చంపకూడనిది అని అర్థం. ఆవును చంపడం పెద్ద పాపంగా భావించేవారు. ఒకవేళ ఎవరైనా ఆవును చంపితే వాళ్లకి మరణశిక్ష లేదా దేశ బహిష్కరణ చేసేవారు. వినోదం కోసం వాళ్లు రథాల పోటీలు జరిపేవారు. చారియట్ రేసింగ్ అంటే వాళ్ళకి చాలా పిచ్చి. అలాగే జూదం అంటే డైస్ గేమ్ కూడా ఆడేవారు. సంగీతంలో వీణ, దుందుబి వంటి వాయిద్యాలను వాడేవారు. ఇప్పుడు ఎకానమీ గురించి చూద్దాం. నేను ముందే చెప్పాను కదా, ఇదొక గ్రామీణ నాగరికత అని. వీరి ప్రధాన వృత్తి పశుపోషణ. పశువులే వాళ్ల ఆస్తి. అందుకే వాళ్ళని పశుపాలక నాగరికత అంటారు. వ్యవసాయం కూడా చేసేవారు, కానీ అది సెకండరీ అన్నమాట. ఋగ్వేదంలోని 4వ మండలంలో వ్యవసాయం గురించి డీటెయిల్డ్గా చెప్పారు. అంటే ఇప్పుడొచ్చేసి నాగలి గురించి, విత్తనాలు చల్లడం గురించి అందులో ప్రస్తావన ఉంది. గుర్రం వీరికి చాలా ఇష్టమైన పశువు. దానిని అశ్వ అనేవారు.
గుర్రాలను రథాలకి కట్టి యుద్ధాల్లో వాడేవారు. ఋగ్వేదంలో సింహం ప్రస్తావన ఉందిగాని టైగర్ గురించి ఎక్కడా చెప్పలేదు. ఇది నోట్ చేసుకోండి. పులి గురించి ప్రస్తావన లేదు. ఓకే, అలాగే ఏనుగు ప్రస్తావన కూడా చాలా తక్కువ. ఏనుగును మృగవారణ అని పిలిచేవారు. అప్పట్లో ప్రధాన పంట ఏది అంటే యవ అంటే బార్లీ. గోధుమలు కూడా పండించేవారుగాని బార్లీనే మెయిను. వ్యవసాయ భూమిని ఉర్వర అనేవారు. నాగలిని లాంగల్ అనేవారు. మరి ఈ నీటి సౌకర్యం ఎలా ఉండేది? వర్షం కురిపించే మేఘాలను పర్జన్య అని, కెనాల్స్ని కుల్య అని పిలిచేవారు. బావులను అవట అని పిలిచేవారు. ఇక్కడొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. అప్పట్లో వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది. ముఖ్యంగా ఆవులనే మార్పిడికి వాడేవారు. అంటే ఇప్పుడొచ్చేసి ఒక ఆవు 100 వస్తువులకి సమానం అని లెక్కుండేది. రాజును గోపత్ అని, కూతురిని దోహిత అని అనేవారు. ఎందుకంటే కూతురే ఆవుల పాలు పితికేది కాబట్టి. దోహిత అంటే పాలు పితికేది అని అర్థం. కూతురికి కూడా ఆస్తి హక్కు ఉండేది కాదు, కాని పశువుల సంరక్షణలో మెయిన్ రోల్ ఉండేది. మరి మనీ లేదా అంటే నిష్క అనే ఒక బంగారు ఆభరణం ఉండేది. అది మెడలో వేసుకునే గొలుసులాంటిది, కాని దానిని అప్పుడప్పుడు కరెన్సీగా కూడా వాడేవారు. తొలి వైదిక కాలంలో నాణాలు లేవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కేవలం నిష్క అనేదొక ఎక్స్చేంజ్ యూనిట్ మాత్రమే. ఇక్కడొక విలనున్నాడు, ఆయనే పణి. వీళ్ళెవరంటే పశువులను దొంగిలించేవాళ్లు. వీళ్ళు అనార్యులు. పశువులను దొంగిలించి దాచేవారు. అందుకే ఆర్యులకి వీళ్లంటే చాలా కోపం. కాని తర్వాత వీళ్లే వ్యాపారులుగా మారారు. అప్పట్లో వడ్రంగిని తక్ష అని, నేతపని చేసేవారిని వాయ అని, నటులను సలూష అని పిలిచేవారు. రథాలు చేసేవాళ్లకి సమాజంలో చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే రథం లేనిదే యుద్ధం లేదు కదా. లోహాల విషయానికొస్తే రాగిని త్రాసు అని, తామ్రమును శ్వేత అయస్ అని, ఇనుమును కృష్ణ అయస్ అని, కాంచులు అయస్ అని, బంగారాన్ని హిరణ్య అని పిలిచేవారు. ఇక్కడీ పేర్లను కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఒక వెరీ ఇంపార్టెంట్ బిట్. తొలి వైదిక కాలంలో అయస్ అంటే కేవలం రాగి అని మాత్రమే అర్థం. ఇనుము ఇంకా కనిపెట్టలేదు. ఇనుము కనిపెట్టిన తర్వాతే దాన్ని కృష్ణ అయస్ అనడం మొదలుపెట్టారు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని సనౌలీ అనే దగ్గర రథాల ఆనవాళ్లు దొరికాయి. ఇది వైదిక కాలం నాటి రథాలకి సాక్ష్యంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక చివరిగా వాళ్ల దేవుళ్ల గురించి మాట్లాడుకుందాం. ఋగ్వేద కాలంలో ప్రజలు ప్రకృతిని ఆరాధించేవారు. అంటే గాలి, నీరు, నిప్పు ఇలా అన్నమాట. మొత్తం 33 మంది దేవతలుండారని వాళ్ల నమ్మకం. యాస్కుడు అనే ఆయన తన నిరుక్త అనే గ్రంథంలో ఈ దేవతలను 3 భాగాలుగా విభజించారు. ఆకాశదేవతలు సూర్యుడు, వరుణుడు, మిత్ర, అదితి, ఉష, అశ్విని. అంతరిక్ష దేవతలు ఇంద్రుడు, వాయువు, మరుతులు, రుద్రుడు. పృథ్వీదేవతలు అగ్ని, సోమ, బృహస్పతి, సరస్వతి. వీళ్లలో అన్నిటికంటే ముఖ్యమైన దేవుడెవరు అంటే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్రుని గురించి 250 సార్లు చెప్పారు. ఈయన్ని యుద్ధదేవుడు అని, వర్షదేవుడు అని పిలుస్తారు. అంతేకాకుండా పురందర అంటే కోటలను పడగొట్టేవాడు అని కూడా పేరుంది. ఇంద్రుడి వజ్రాయుధమనేది మేఘాలను చీల్చి వర్షమిస్తుంది అని వాళ్ల నమ్మకం. సెకండ్ ఇంపార్టెంట్ దేవుడు అగ్ని. ఈయన గురించి 200 సార్లు ప్రస్తావనుంది. ప్రజలకి మరియు దేవుళ్లకి మధ్య మీడియేటర్గా అగ్నిని భావించేవారు. మనం ఏది అర్పించినా అగ్ని ద్వారానే దేవుళ్లకి చేరుతుంది అని నమ్ముతారు. అందుకే అగ్నిని గాడ్ ఆఫ్ ఇంటర్మీడియరీ అంటారు. 3వ ముఖ్యమైన దేవుడు వరుణుడు. ఈయనను ప్రకృతి నియమాలను అంటే ఋతను కాపాడేవాడు అని నమ్మేవారు. అందుకే ఈయన్ని ఋతస్య గోప అని పిలుస్తారు. వరుణుడు అంటే నీటిదేవుడు కూడా. ఋగ్వేదంలోని 7వ మండలం వరుణుడికి అంకితం చేశారు. మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. సోమ అంటే వనస్పతులకు రాజు అంటే మొక్కలకు దేవుడు. ఋగ్వేదంలోని 9వ మండలం మొత్తం ఈ సోమదేవుడికే అంకితం. సవిత అంటే సూర్యుడి ఉత్పాదక శక్తికి ప్రతీక. మనం రోజూ చదివే గాయత్రీ మంత్రం ఈ సవిత లేదా సావిత్రీదేవతకే అంకితం చేయబడింది. ఇది గుర్తుపెట్టుకోండి. గాయత్రీ మంత్రాన్ని రాసిందెవరు? విశ్వామిత్రుడు. ఇది ఋగ్వేదంలోని 3వ మండలంలో ఉంది. రుద్రుడు అంటే శివుడి పూర్వరూపం. ఈయన్ని కొంచెం అమంగళకారిగా భావించేవారప్పట్లో. ఈయన ఆయుధం విల్లు, బాణాలు. అశ్వినీ దేవతలు అంటే దేవతల వైద్యులన్నమాట. వీళ్లని నాసత్య అని కూడా అంటారు. సరస్వతీనది గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా. ఆమెను విజ్ఞానదేవతగా ఆరాధించేవారు. పూషన్ అనే దేవుడు పశువుల రక్షకుడు. మలివైదిక కాలంలో ఈయన శూద్రుల దేవుడుగా మారిపోయాడు.
ఇది ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్. వాళ్ల మత ఆచారాలు ఎలా ఉండేవి అంటే, విగ్రహారాధన అప్పట్లో లేదు, దేవాలయాలు లేవు, కేవలం యజ్ఞయాగాదులు చేయడం, మంత్రాలు చదవడం ద్వారా దేవుళ్లను ప్రసన్నం చేసుకునేవారు. మోక్షం కోసం కాకుండా పుత్రులు కలగాలని, పశువులు వృద్ధి చెందాలని దేవుళ్లను కోరుకునేవారు. అంటే అప్పట్లో మతం అనేది చాలా ప్రాక్టికల్గా ఉండేదన్నమాట. రీసెంట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు యజ్ఞకుండల ఆనవాళ్లను కూడా కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. ఇది వేద సంస్కృతి యొక్క ప్రాచీనతను నిరూపిస్తోంది. ఇప్పుడొచ్చేసి ఋగ్వేదం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలున్నాయి, 1028 సూక్తులు లేదా శ్లోకాలున్నాయి, 10,600 మంత్రాలున్నాయి. ఇందులో 2 నుండి 7 మండలాలు చాలా పాతవి. వీటిని వంశమండలాలు అంటారు, ఎందుకంటే ఒక్కో మండలాన్ని ఒక్కో ఋషివంశం వారు రాశారు. మొదటి మరియు 10వ మండలాలు చాలా లేట్గా యాడ్ చేశారు, అందుకే వీటిని క్షేపకాలు అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఋగ్వేదాన్ని చదివే పురోహితుణ్ణి హోత్రా అని పిలిచేవారు, యజుర్వేదాన్ని చదివేవాడిని అధర్వర్యు అని, గాంధర్వవేదాన్ని చదివేవాడిని ఉద్గాత అని అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. సామవేదం అనేది భారతీయ సంగీతానికి మూలం, యజుర్వేదం అనేది యజ్ఞయాగాదుల గురించి చెప్తుంది, అధర్వణవేదం అనేది మంత్రతంత్రాలు మరియు ఆరోగ్యం గురించి చెప్తుంది. ఋగ్వేద కాలం నాటికి అధర్వణవేదం ఇంకా ఫేమస్ అవ్వలేదు, అది మలివైదిక కాలంలో మెయిన్ అయింది. ఇక్కడ ఒక మెమరీ ట్రిక్ నోట్ చేసుకోండి. ఋగ్వేదం యొక్క ఉపవేదం ఏది అంటే ఆయుర్వేదం, యజుర్వేదంది ధనుర్వేదం, సామవేదంది గాంధర్వవేదం, అధర్వణవేదంది శిల్పవేదం. ఇది కూడా మ్యాచింగ్లో వస్తుంది. అప్పట్లో చదువనేది కేవలం మౌఖికంగానే ఉండేదని చెప్పాను కదా. గురువు శ్లోకాన్ని చెప్తుంటే శిష్యులు అలాగే కంఠస్థం చేసేవారు. అందుకే వేళ్ల ఏళ్ల నుండి ఒక్క అక్షరం కూడా మారకుండా వేదాలు మన వరకు వచ్చాయి. దీనినే ఓరల్ ట్రెడిషన్ ఆఫ్ వేదాస్ అంటారు. దీనిని యునెస్కో వారు వరల్డ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్గా గుర్తించారు. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్ పాయింట్ అండి. విభాగం 10 ముగింపు మరియు రివిజన్. చూసారా ఎంత డేటా ఉందో? సరే, ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఋగ్వేదకాలం క్రీస్తుపూర్వం 1500 నుండి 1000 వరకు. ఇది గ్రామీణ నాగరికత. ప్రధాన వృత్తి పశుపోషణ, సమాజం పితృస్వామ్యం, కానీ మహిళలకి చాలా గౌరవం ఉండేది. అతి ముఖ్యమైన దేవుడు ఇంద్రుడు, తర్వాత అగ్ని మరియు వరుణుడు. పానీయాల్లో సోమరసం చాలా ఫేమస్. లోహాల్లో రాగి తెలుసుగాని ఇనుము తెలియదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రైట్, అప్పట్లో పన్నుల్లేవు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే పన్నును బలి అనేవారు. సమాజంలో కులవివక్ష లేదు, అంతా కర్మ ఆధారితంగా ఉండేదే. సరే ఫ్రెండ్స్, దీంతో మనం ఋగ్వేదకాలాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. రైట్, మనం ఇప్పటివరకు దాదాపు అన్ని ముఖ్యమైన విషయాలు కవర్ చేశాం కదా. కానీ ఎగ్జామ్ పేపర్ కొంచెం టఫ్గా వస్తే అడిగే అవకాశమున్న మరికొన్ని మైక్రో పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఓకే, మొదటిదొచ్చేసి దసరాజ్ఞ యుద్ధంలో పాల్గొన్న 10 తెగల పేర్లు. ఇందులో 5 ఆర్య తెగలున్నాయి. అవి అను, ద్రుహ్యు, యదు, తుర్వశ మరియు పురు. వీటిని కలిపి పంచజన అని పిలిచేవారు. ఇది డైరెక్ట్ బిట్ అండి. పంచజన అంటే ఏమిటి అని అడుగుతారు. అలాగే 5 అనార్య తెగలు కూడా ఉన్నాయి. అవి అలిని, పక్త, భలానస్, శివ మరియు విసానెన్. వీటి గురించి కూడా ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అప్పట్లో దత్తత తీసుకునే పద్ధతి కూడా ఉండేది. దీనిని సప్తపదీ సంప్రదాయంలాగే చాలా పవిత్రంగా భావించేవారు. ఒకవేళ కొడుకు లేకపోతే వేరే వంశం నుండి దత్తత తీసుకునే వీలుండేది. ఇప్పుడొచ్చేసి ఋగ్వేదకాలం నాటి వృత్తుల గురించి కొన్ని ప్రత్యేక పేర్లు. బట్టలు నేసేవారిని వాయా అని చెప్పుకున్నాం కదా. అలాగే తోలుపని చేసేవారిని చర్మకార అని, కుండలు చేసేవారిని కులాల అని పిలిచేవారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అప్పట్లో ఇనుము లేదు కాబట్టి పనిముట్లు అన్నీ రాగితోనే చేసేవారు. రాగిని అయస్ అనేవారని మనం ముందే అనుకున్నాం. అండ్ అప్పట్లో వైద్యాన్ని కూడా చాలా గౌరవించేవారు. వైద్యుడిని భిషక్ అని పిలిచేవారు. ఋగ్వేదంలో అశ్వినీ దేవతలను ప్రధాన వైద్యులుగా పేర్కొన్నారు. వాళ్లు చనిపోయిన వారిని కూడా బ్రతికించేవారని, విరిగిపోయిన కాళ్లకు ఇనుప కవచాలు తొడిగేవారని కథలున్నాయి. అంటే అప్పట్లో సర్జరీల గురించి కూడా ఒక రకమైన ఊహ ఉండేదన్నమాట. ఓకే, స్టాటిక్ జీకేలో అడిగే ఇంకో పాయింట్ ఉందిక్కడ. ఋగ్వేదంలోని పవిత్ర సంఖ్య. ఋగ్వేదంలో 3 మరియు 7 సంఖ్యలకి చాలా ప్రాముఖ్యత ఉంది. సప్తసింధు నదులు, 7 ఋషులు సప్తర్షులు, 3 లోకాలు ఇలా అన్నమాట. అండ్ ఇక్కడొక మెమరీ ట్రిక్. ఋగ్వేదంలో ఓం అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? ఏకంగా 1028 సార్లు. అంటే మన శ్లోకాల సంఖ్యతో సమానమన్నమాట.
అలాగే జన అనే పదం 275 సార్లు వస్తే విష్ అనే పదం 170 సార్లు వచ్చింది. ఇంకొక విషయం, అప్పట్లో నేరాలు మరియు శిక్షలు ఎలా ఉండేవి అంటే దొంగతనం చేస్తే చాలా కఠినమైన శిక్షలుండేవి. ముఖ్యంగా పశువుల దొంగతనం అంటే పనిలు చేసేది చేస్తే సమాజం నుండి వెలివేసేవారు. వైరదేయ అనే ఒక పద్ధతి ఉండేది. అంటే ఒక వ్యక్తిని చంపితే ఆ కుటుంబానికి పరిహారంగా 100 ఆవులివ్వాలి. దీన్ని బట్టి అప్పట్లో ఆవుకి ఉన్న వాల్యూ ఏంటో మనకర్థమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తే హర్యానాలోని రాఖీగర్హి మరియు కునాల్ అనే ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాల్లో సింధు నాగరికత నుండి వైదిక నాగరికతకు ఎలా మార్పు చెందారో తెలిపే ఆధారాలు దొరుకుతున్నాయి. ఇది మన హిస్టరీ బుక్స్లో కొత్త మార్పులకి దారితీయవచ్చు. అలాగే ఋగ్వేద కాలంలో అడవుల దేవతని ఏమని పిలిచేవారు అంటే అరణ్యాని. ఈమె పేరుమీద ఋగ్వేదంలో ఒక పూర్తి సూక్తముంది. ప్రకృతిని ఎంతగా ప్రేమించేవారో దీని బట్టి తెలుస్తుంది. ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ కవర్ చేశాం, కానీ ఎగ్జామ్లో అప్పుడప్పుడు చాలా లోతైన ప్రశ్నలు అడుగుతుంటారు. ఇప్పుడేమో అలాంటి కొన్ని స్పెషల్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా యజ్ఞాలు గురించి. తొలివైదిక కాలంలో యజ్ఞాలు చాలా సరళంగా ఉండేవి. అప్పట్లో అశ్వమేధ లేదా రాజసూయ యజ్ఞాల వంటి భారీ హంగామా ఉండేది కాదు. ప్రజలు కేవలం తమ ఇంటి దగ్గర చిన్న చిన్న హోమాలు చేసుకునేవారు. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఋగ్వేదంలో వశిష్ఠ మరియు విశ్వామిత్ర మధ్య ఉన్న వైరాగ్యం గురించి ప్రస్తావన ఉంది కదా. విశ్వామిత్రుడు రాసిన గాయత్రీ మంత్రాన్ని శూద్రులకు కూడా చదువుకునే అవకాశం ఇవ్వాలని ఆయన పోరాడేవారట. అంటే అప్పట్లో జ్ఞానం అందరికీ అందాలి అనే ఒక గొప్ప ఆలోచనుండేది. ఆర్యుల కాలం నాటి న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే అప్పట్లో సపరేట్ కోర్టులు లేవు. రాజు లేదా సభ నిర్ణయమే ఫైనల్. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే నీటి పరీక్ష లేదా అగ్ని పరీక్ష చేసేవారని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. స్టాటిక్ జీకేలో అడిగే మరో పాయింట్ గోత్రం. గోత్రం అనే పదం మొదట ఋగ్వేదంలోనే వచ్చింది. గోత్రమంటే ఏంటి అంటే ఒకే కుటుంబానికి చెందిన పశువుల మందను కట్టి ఉంచే ప్రదేశమని అర్థం. అంటే ఒకే గోత్రం వారు ఒకే దగ్గర పశువులను మేపేవారు. తర్వాత అది వంశానికి ప్రతీకగా మారింది. అలాగే అప్పట్లో యుద్ధం చేసే విధానం కూడా చాలా వెరైటీగా ఉండేది. యుద్ధానికి వెళ్లే ముందు దుందుభి అనే పెద్ద డప్పును వాయించేవారు. దీని గురించి ఋగ్వేదంలో ఒక పూర్తి సూక్తం ఉంది. దీనిని వార్ డ్రమ్ అంటారు. ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జామ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఋగ్వేదంలో లిపి ప్రస్తావన లేదు. అంటే వాళ్ళకి రాయడం తెలీదు. కేవలం మౌఖికంగానే నేర్చుకునేవారు. ఆర్యులు వాడిన అత్యంత వేగవంతమైన రథాలను ఆసు అని పిలిచేవారు. అప్పట్లో అప్పులు ఇచ్చే పద్ధతి కూడా ఉండేది. వడ్డీ వ్యాపారం చేసేవాళ్లని బేకనాట్ అని పిలిచేవారు. ఇది చాలా నెగటివ్గా చూసేవారు. మహిళలు కూడా యుద్ధాల్లో పాల్గొనేవారు. విశాఖ అనే మహిళా యోధుడు ఒక యుద్ధంలో పాల్గొని గాయపడినట్లు ఋగ్వేదంలో ఉంది. ఇక్కడే ఒక చిన్న మెమరీ ట్రిక్ ఉందండి. ఋగ్వేదంలో అత్యధికంగా ప్రస్తావించిన వస్తువు రథం. ఇది సుమారు 175 సార్లొచ్చింది. దీనిబట్టి వాళ్లు ఎంత డైనమిక్గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని పేర్లు వినండి. ప్రాస్న వివేక అంటే జడ్జి లేదా న్యాయాధికారి అని అర్థం. ఉగ్ర అంటే దొంగలను పట్టుకునే పోలీస్ అధికారి అని అర్థం. స్పస అంటే వేగులవారు లేదా స్పైస్ అని అర్థం. ఇక హిస్టారికల్ కనెక్షన్ విషయానికొస్తే ఋగ్వేద కాలం నాటి పద్ధతులు ఇప్పటికీ మన పెళ్లిళ్లలో సప్తపది రూపంలో, చనిపోయినప్పుడు చేసే దహన సంస్కారాల రూపంలో కనిపిస్తాయి. అంటే సుమారు 3500 ఏళ్ల క్రితం మొదలైన సంస్కృతి ఇప్పటికీ మన ఇంట్లో కొనసాగుతుందన్నమాట. ఎంత గ్రేట్ కదా. రీసెంట్గా డిజిటల్ రీసెర్చ్ ద్వారా మన చరిత్రకారులేం చెప్తున్నారంటే వైదిక కాలంలో వాడిన మూలికలు ఇప్పటి మోడర్న్ మెడిసిన్లో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సోమరసం కోసం వాడిన మొక్క ఎఫెడ్రా అయ్యుండొచ్చని ఒక అంచనా. ఓకే, ఇవన్నీ చాలా డీప్ పాయింట్స్ అండి. మీరు మీ ప్రిపరేషన్లో ఇవి కూడా కలిపి చదివితే మీ నాలెడ్జ్లో తిరుగుండదు. సరే ఫ్రెండ్స్, మనం ఋగ్వేదం గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పుకున్నాం కదా. కానీ వేదాలు మొత్తం 4. మిగిలిన 3 వేదాల గురించి తెలియకపోతే మన ప్రిపరేషన్ ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం గురించి క్విక్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్ నేర్చుకుందాం. మొదటగా యజుర్వేదం. ఇది యజ్ఞయాగాదుల గురించి చెప్పే వేదం. అంటే ఇప్పుడొచ్చేసి యజ్ఞం ఎలా చెయ్యాలి,
హోమగుండం ఎలా ఉండాలి, ఏ మంత్రాలు చదవాలి అనేది ఇందులో ఉంటుంది. దీనిని రిచువలిస్టిక్ వేద అని కూడా అంటారు. యజుర్వేదం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది గద్య మరియు పద్య రూపంలో ఉంటుంది. ఇలా 2 రూపాల్లో ఉన్న ఏకైక వేదం ఇదే. ఇందులో 2 భాగాలున్నాయి. ఒకటి కృష్ణ యజుర్వేదం, 2 శుక్ల యజుర్వేదం. యజుర్వేదాన్ని పఠించే పురోహితుడిని అధ్వర్యు అని పిలుస్తారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. తర్వాత సామవేదం. దీనిని భారతీయ సంగీతానికి మూలం అంటే ది ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అని పిలుస్తారు. సామ అంటే గానం అని అర్థం. ఋగ్వేదంలోని శ్లోకాలను ఎలా రాగయుక్తంగా పాడాలో సామవేదం చెప్తుంది. మన సంగీతంలోని సప్తస్వరాలు అంటే సరిగమపధని మొదటిసారిగా సామవేదంలోనే ప్రస్తావించబడ్డాయి. ఈ వేదాన్ని పఠించే పురోహితుణ్ణి ఉద్గాత అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే సామవేదంలో ఉన్న చాలా మంత్రాలు ఋగ్వేదం నుండి తీసుకున్నవే. కేవలం 75 మంత్రాలు మాత్రమే సామవేదానికి సొంతమైనవే. ఇక మూడవది అథర్వణవేదం. ఇది అన్నిటికంటే చివరగా వచ్చిన వేదం. దీనిని మిగిలిన 3 వేదాలతో కలిపి త్రయీలో చేర్చరు. ఇందులో ఎక్కువగా మంత్రతంత్రాలు, ఇంద్రజాలం, శత్రుముల నుండి రక్షణ మరియు రోగాల నివారణ గురించి ఉంటుంది. కానియండి, ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్. మన ప్రాచీన వైద్యశాస్త్రమైన ఆయుర్వేదంకు మూలం అథర్వణవేదమే. ఇందులో రాజకీయం గురించి కూడా ఉంది. రాజుని ఎలా ఎన్నుకోవాలి, సభ మరియు సమితి ప్రాముఖ్యత ఏంటి అనేది ఇందులో వివరంగా ఉంటుంది. ఈ వేదాన్ని పఠించే పురోహితుణ్ణి బ్రహ్మ అని పిలుస్తారు. అందుకే దీనిని బ్రహ్మవేదం అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ జీకే పాయింట్ నోట్ చేసుకోండి. మన దేశం యొక్క నినాదం సత్యమేవ జయతే ఉంది కదా. ఇది ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే అది అథర్వణవేదానికి సంబంధించిన ముండకోపనిషత్ నుండి తీసుకున్నది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ప్రతి వేదానికి ఒక బ్రాహ్మణం, ఒక ఆరణ్యకం మరియు ఉపనిషత్తులు ఉంటాయి. ఋగ్వేదానికి ఐతరేయ బ్రాహ్మణం, సామవేదానికి పంచవింశ బ్రాహ్మణం, యజుర్వేదానికి శతపథ బ్రాహ్మణం, ఇది అన్నిటికంటే పెద్దది. అథర్వణవేదానికి గోపథ బ్రాహ్మణం. ఓకే, ఇప్పుడొక చిన్న మెమరీ ట్రిక్ తెలుసుకుందాం. వేదత్రయీ అంటే మొదటి 3 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఇందులో అథర్వణవేదం ఉండదు. ఎందుకంటే అథర్వణవేదం లౌకిక విషయాలు అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది కాబట్టి. రైట్, ఈ పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే వేదాల మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఋగ్వేదకాలంలో మిగిలిన వేదాలింకా పూర్తిగా ఫామ్ కాలేదు కాబట్టి వాటి ప్రభావం మనకు మలివైదిక కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, దీంతో మనకు మొత్తం 4 వేదాల మీద ఒక క్లారిటీ వచ్చినట్టే కదా. చూశారు కదా, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. మీరు గనక ఈ వీడియోను 2-3 సార్లు చూసి నోట్స్ రాసుకుంటే వైదిక నాగరికత మీద మీకు ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. మరో అద్భుతమైన క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. మీ విజయానికి స్కై అకాడమీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.